నాకు తెలిసి పండగలకి ఈ కులపు వాళ్ళకే ఈ పండగ నేను ఎక్కడ చూడలేదు. సరే, ఏ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన సదర్ పండగలు అవి డిఫరెంట్. బట్ సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితి ఇది కులంతో సంబంధం అని నేను అనుకోను. మరి నా చిన్నప్పటి నుంచి అయితే మా ఇంట్లో దసరా వచ్చిందంటే దసరా పండుగ చేసుకుంటాం, సంక్రాంతి సంక్రాంతి చేసుకుంటాం, శ్రీకృష్ణాష్టమి చేసుకుంటాం, అట్ల తద్ది దగ్గర నుంచి ఉండ్రాళ్ళ తద్ది దగ్గర నుంచి అన్నీ చేసుకున్నాం. మరి సంక్రాంతి అంటే సోన్సో కులపు వాళ్ళ పండగ, సోన్సో కులపు వాళ్ళే పిండి వంటలు చేసుకుంటారు, సోన్సో కులపు వాళ్ళే ఘనంగా జరుపుకుంటారు, సోన్సో కులపు వాళ్ళే వ్యవసాయం చేస్తారు. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మనం ఎక్కడికి పోతున్నామో తీసుకెళ్తున్నామో అర్థం కావట్లేదు. మనం సమాజంలో ఉన్నామా, సమాజానికి ఏం నేర్పదలుచుకున్నాం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించాలనుకుంటున్నామా? సంక్రాంతి పండగకి ఏం రాజులు తినరా పండగ తిండి, లేకపోతే వైశ్యులు తినరా, బ్రాహ్మణులు తినరా, లేకపోతే కనుక కమ్మ తినరా, కాపు తినరా, రెడ్డి తినరా? ఎవరు పండగ చేసుకోరు? ప్రత్యేకించి ఈ కులపు వాళ్ళ పండగ ఏంటి? ఇది కూడా ఈ పండగలకు కూడా, సంక్రాంతి లాంటి పండగలకు కూడా కులాలు ఆపాదించేటటువంటి విచిత్రమైనటువంటి జాడ్యాలు ఎందుకు తీసుకొస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి.